హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన యొక్క ఏపీ రాష్ట్రంగా రేపటి నుంచి ఆధార్ కార్డు కలిగిన ఉన్న వారందరికీ కూడా 2 శుభవార్తలు విడుదల చేశారు. సో ఈ శుభవార్తలు విని ఏపీ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఈ 2 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఆధార్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బటన్ పక్కన ఉన్న గంట సింబల్ను కూడా ఆల్ అని పెట్టుకోవడం వల్ల, మర్చిపోకుండా ఆల్ అని పెట్టుకోవడం వల్ల నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ట్రాఫిక్లోకి వెళ్దామండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఆధార్ కార్డుకు సంబంధించిన 2 శుభవార్తలు. మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే ఏపీలో ఆధార్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా 10 సంవత్సరాలు ఎవరైతే కంప్లీట్ అవుతుంటారో అలాంటి వారందరికీ సంబంధించి అప్డేట్ అనేది ఏపీలో ఆధార్ కార్డు కలిగి ఉండి 10 సంవత్సరాలు ఎవరైతే కంప్లీట్ అయి ఉంటారో అలాంటి వారందరికీ సంబంధించి అప్డేట్ అనేది తీసుకురావాలని చెప్పి మన యొక్క కేంద్ర ప్రభుత్వం రూల్స్ అయితే పెట్టారండి. సో ఈ అప్డేట్ ఎవరైతే చేసుకోకుండా ఉంటారో అలాంటి వాళ్లకు కూడా సంబంధించి డిసెంబర్ 14వ తేదీ వరకు గడువు పొడిగించడం అయితే జరిగింది. సో ఈ గడువు లోపల ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ రూల్స్ అయితే తీసుకువచ్చింది. సో ఎవరైతే ఆధార్ కార్డు ఉండి 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటారో అలాంటి వాళ్ళకు అప్డేట్ అనేది చేయించుకోవాలి. గడువు కూడా డిసెంబర్ 14వ తేదీ వరకు కూడా ఉంది కాబట్టి ఫ్రీగా అప్డేట్ చేయించుకోవచ్చు. సో ఇక రెండో శుభవార్త చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు కలిగి ఉన్న వారందరికీ ఎవరైతే తమ పేర్లు కానీ, అడ్రస్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏవైనా లేటెస్ట్గా తప్పుగా ఉంటే కనుక అలాంటి వాళ్ళు తమ ఆధార్ కార్డులను సరి చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారండి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీరు మీ పేరు అనేది స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా అనుకున్నాను, మీ పేరు సరిగ్గా తెలుసుకోలేకపోయినా కూడా అడ్రస్లు కూడా సరిగ్గా సరి చేసుకోవచ్చు. డిసెంబర్ 14వ తేదీ వరకు కూడా టైం అయితే పొడిగించడం అయితే జరిగింది. సో మొత్తం మీద ఆధార్ కార్డులకు సంబంధించి 10 సంవత్సరాలు కంప్లీట్ అయినా కానీ అప్డేట్ చేసుకొని ఉన్న వారందరికీ కూడా అప్డేట్ చేయించుకోవచ్చు. అలాగే ఆధార్ కార్డు ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కనుక సరి చేసుకోవచ్చు. మనకు డిసెంబర్ 14వ తేదీ వరకు కూడా అయితే గడువు ఉన్నందున కాబట్టి ఆ లోపాలు మీరు సరి చేసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగిందండి. అలాగే ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోలేకపోతే వారు ఆ కార్డు ఏవైనా రద్దు అవుతున్నాయా అని కూడా చెప్పేసి కనుక కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీ కార్డుకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఏవైనా మిస్టేక్స్ రావాలంటే అప్డేట్ చేయించుకోవడం వలన తప్పనిసరిగా ఎవరైనా అప్డేట్ చేయించుకొని వారు తప్పకుండా అప్డేట్ చేయించుకోండి. ముఖ్యంగా చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండడం లేదు, ఓన్లీ ఇయర్ మాత్రమే ఉంటుంది. కనుక చాలామంది అనుకుంటున్నారు మేము ఎప్పుడెప్పుడు అని కూడా మొదటిలో వచ్చినప్పుడు. సో ఇటువంటిది అందరికీ లేదండి. కానీ అలా చేయడం వలన మీ ఫోన్ నెంబర్ కానీ మీ అప్డేట్ చేయించుకోవడం వలన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చడం అంటూ మీ మంత్లో ఫోన్ నెంబర్ అన్నీ కూడా అప్డేట్ చేయించుకోండి. ఇప్పుడిప్పుడే మీరు ఈ ఫోన్ నెంబర్ ఇచ్చి ఉండవచ్చు, కానీ అప్పుడు ఇచ్చినటువంటి కార్డులలో డేట్ ఆఫ్ బర్త్ సంవత్సరము మాత్రమే ఉండేది. కాబట్టి మీ తేదీలో నెల, మంతు, డేటు ఇలాంటి 3 ఉంటేనే మీ ఆధార్ కార్డు అనేది చెల్లుతుందండి. మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో లేదో కూడా డేట్ ఆఫ్ బర్త్ చేయించుకోవచ్చు. ఆ లేటెస్ట్ కార్డును మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే పాత కార్డు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేకపోవడం వల్ల అది నిలిపివేయడం జరుగుతుంది. సో అందు గురించి మీరు ఇప్పుడు తెలుసుకోవచ్చు. కార్డుల మీద డేట్ ఆఫ్ బర్త్ అని వచ్చాయి కనుక మీ ఫోన్ నెంబర్ అప్డేట్ అవుతూనే ఉంటుంది. కనుక మీ ఆధార్ కార్డు వల్ల ఒక్కసారి డౌన్లోడ్ చేసుకోండి, అప్పుడు మీకు ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.